వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, పార్టీ అధికార ప్రతినిధి, లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీపల్లి మాణిక్యాలరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి కెఎస్ జవహర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ అరాచకాల వల్ల నష్టపోయిన బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాకు న్యాయం చేయండి. టీడీపీ కార్యాలయానికి క్యూ కట్టిన వైఎస్ఆర్సీపీ బాధితులు గత ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తమ సమస్యలను వారు దరఖాస్తుల రూపంలో నేతలకు అందించారు. మనం ఏం చెప్పాలి, కోర్టు కూడా చెప్పాలి. కోడలు గారిని ఇబ్బంది పెట్టారు. నియోజకవర్గం పొల్లూరు కదా, వాళ్ళ కోడలు పుట్టిన కేసు అది. పక్క తీసుకెళ్ళి మాట్లాడి సెటిల్ చేస్తాడు. ఇప్పుడు అవ్వకపోతే 3 సార్లు చూస్తా కదా మనుషుగా జీవన్ ఎక్కడ కూడా ఇచ్చారు. అసైన్మెంట్ లేదు, ఆ జీవన కోసం లేక గవర్నమెంట్ చూసా, హ్యూమన్ రైట్ కమిషన్ లో వేసా. వీళ్ళు ఎంఆర్ఓ గారు ఎప్పుడు చూసిన తప్పుడు రిపోర్ట్లు కొట్టేస్తాను. వాళ్ళు లెటర్ ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు. ఇచ్చారు హ్యూమన్ రైట్ కమిషన్ ఇచ్చారు. కాగితం లేదా కలెక్టర్ గారికి ఇచ్చాను. మళ్ళీ కలెక్టర్ గారికి మీకు ఇచ్చిన కాగితం వాళ్ళకి ఇచ్చాను. జిరాక్స్ తీసుకోలేదు. పంపిద్దాం. పోలీస్ స్టేషన్ చరిత్ర సార్ రామారావు ఎవరికి ఇచ్చారు?